చూశారు కదా, ఇది ఈ ఒక్క చెట్లోనే మనకు అందినంత వరకు కోసినాము. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లాసిక్ బై రాజు. ఈ రోజు మా ఊరు దగ్గరలో ఉన్న ముంతమాడి తోపుకి అయితే వచ్చాము. సో లాస్ట్ టైం ఒక వీడియోలో పెట్టే కదా, కాయలు అయితే ఇంకా పక్కానికి రాలేదు, చిన్న సైజు ఉన్నాయని. సో ఈ రోజు అయితే కాయలు బాగా పక్కానికి వచ్చాయి. సో తోపు ఎలా ఉంది, ఎన్ని చెట్లు ఉన్నాయి, కాయలు ఎలా కలర్ గా అంటే ఎంత బాగున్నాయి, ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి. మా ఊరు చూడండి కింద వాడి కాయలు చూసే ముందు కాత్రం అయిపోయింది. టేస్ట్ ఎలా ఉంది చెప్పండి. ఎలా ఉంది టేస్టా? సరిగ్గా ఉంది మావా. సో గాయ్స్, తోపులో స్టార్టింగ్ చెట్టు ఇదే అనమాట. సో లాస్ట్ వీడియోలో నేను చూపించా కదా, కొద్ది పిందులు అక్కడక్కడ ఒక కాయ పెద్ద కాయ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ చెట్లు 100 కాయలు ఉంటే దాంట్లో ఒక 60 కాయలు 70 కాయలు అయితే మాగున్నాయి. ఒకసారి వీడియోలో మీకు ఆ కాయలు ఎక్కడెక్కడ మాగున్నాయి చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకు కాయలు కనిపిస్తున్నాయి చూడండి, మా ఆల్మోస్ట్ ఎల్లో కలర్ లో ఉన్నవన్నీ మాగిపోయింటివి, మంచి సైజ్ అయితే వచ్చాయి. ఇంకా దగ్గరగా చూపిస్తా చూడండి. చూసారు కదా కాయలు ఎలా మాగున్నాయో. వీటిని కానీ తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటది. కాయలన్నీ కోసి తర్వాత వీడియో లాస్ట్ లో చూపిస్తాను, గింజల్ని ఎలా తినాలి అవన్నీ కూడా చూపిస్తాను. మామా పీన్ వీడియోలోనే ఫస్ట్ టైం తిన్నాను. ఈ వీడియోలో వచ్చే కాడికి కాయ అయితే సరిగ్గా స్వీట్ గా సరిగ్గా ఉంది. కాయ అయితే ఫస్ట్ టైం తింటున్నా కదా. అవును మామా, లాస్ట్ వీడియోలో ఫస్ట్ టైం తిన్నా, సెకండ్ టైం తింటా. కాయ అయితే సరిగ్గా ఉంది, సూపర్ గా ఉంది కాయ అయితే. మావాడు ఏం చెప్తానంటే, లాస్ట్ వీడియోలో కాయ తిన్నప్పుడు ఫస్ట్ టైం తిన్నాడు, అప్పుడు వానికి ఒగురుగా కొద్దిగా ఇబ్బందిగా ఉండింది. ఇప్పుడు కాయలు బాగా మాగినాయి కాబట్టి వాడు తినే గుందికి స్వీట్ గా భలే ఉంది అంటున్నాడు. ఇప్పటికే 4-5 కాయలు తినేసాడు. మా వాడు దొరికిన కాయలు అన్ని దోచుకుంటున్నాడు, కోస్తున్నాడు. ఒక 5-6 కాయలు కోసినాడు. కాయలు అయితే కలరే తిరిగిపోయినాయి, తినేదానికి కూడా వేరే లెవెల్ టేస్ట్. ఈ చెట్లు సైజ్ అయితే కొద్దిగా చిన్నగా ఉన్నాయి. ఇంకా చెట్లు చూపిస్తా. ఇదొక చెట్లు, ఇంకా లోపలికల్లా ఇంకా చెట్లు ఉన్నాయి. వాటిలో ఇంకా పెద్ద సైజు ఉన్నాయి. ఇక్కడ మన ఫ్రెండ్స్ అయితే కొంతమంది కనిపించినారు. ఈ ఇల్లు మన చెన్నగాని మీద అటాక్ చేసినారు. ఇల్లు వాడు ఎగిరి దూకేసినాడు. ఏరా బాదం కుక్కలు మళ్ళీ ఎక్కుతావా? బాదం కుక్కలు రాని ఏదంటే రాని తగ్గేదేలే. నువ్వు కోసేయి. కాయ పెద్ద కాయ అన్నా చూడు మావా, చూడు. మనకు కావాల్సిన పెద్ద సైజు కాయ అయితే ఇదే. చూసారు కదా కాయ సైజ్ అయితే ఎలా ఉందో. ఇంకా ముందు చెట్లు ఇంకా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, చూపిస్తాను. మనకు ఈ ఒక్క చెట్లోనే చూసారు కదా, ఇది ఈ ఒక్క చెట్లోనే మనకు అందినంత వరకు కోసినాము. మిగతా ఇంకా ఒక 5-8 చెట్లు ఉన్నాయి, దాంట్లో ఎన్ని కాయలు దొరుకుతాయి చూద్దాం. అయితే పెద్ద కాయలు, ఈ చెట్టు నిండా పెద్ద కాయలు అయితే ఉంటాయి. వీటి ఇంకా మాగలేదు, కాకపోతే కాయ సైజులు ఎలా ఉన్నాయి చూపిస్తాయి. చూసారు కదా, వీటైతే కాయలు ఇవి అయితే పెద్ద సైజు కాయలు, కాకపోతే కాయలు ఇంకా మాగలేదు. అక్కడ కొన్ని తేరు ఉండదు, ఇది ఇంకా తేరు ఉండదు. తోపు అయితే ఇలా ఉంటుంది, చూపిస్తా చూడండి. తోపు ఎన్ని చెట్లు ఉన్నాయో. ఇవన్నీ ముంతమాడి చెట్లే. చూడండి ఫుల్గా వేసుకొని వస్తున్నాడు. ఇవైతే మనం ఫస్ట్ లో కోసిన చిన్న చెట్లు. సో కాయలు అయితే ఈ సైజులో ఉన్నాయి. ఇవి చిన్న చెట్లు కోసింటివి, ఇది పై చెట్లు కోసింటివి. ఇవి చూడండి కాయలు ఎంత సైజు ఉన్నాయో చూడండి. ఈ కాయ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. బాబా టేస్ట్ అయితే వేరే లెవెల్. యాక్చువల్లీ చెప్పాలంటే సంవత్సరానికి ఒకసారి మనకు ముంతమాడికాయలు వస్తాయి. సో ఇవి ఆ విలేజెస్లో నేచురల్గా పండేవి, ఏ మందులు గిందులు అంతా కొట్టరు దీనికి. ఇవి మనకు నేచురల్గా వస్తాయి కాబట్టి వీటిని అట్టే తినచ్చు. వీటిని తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మళ్ళీ ఇంకోటి ఏమంటే, ముంతమాడికాయలు ఇది ఒకటి కాదు, మనకు ముంతమాడికాయకి ఆనుకొని ఒక కాయ చూపిస్తా. ముంతమాడికాయ అయితే మనకి ఎలానే ఉంటుంది కదా, మన పండుని కాకుండా మనకు ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ముంతమాడికాయకి అటాచ్డ్గా దీనికి ఈ గింజ అయితే ఉంటుంది. మనకు మార్కెట్లో దొరికే జీడిపప్పు ఈ కాయ నుంచి వస్తుంది. సో దీన్ని అట్టే తిన్నామంటే మనకు పెదాల చుట్టూ పుండు మార్గైపోతుంది, నోరు కూడా కాలిపోతుంది. వీటిని అగ్గిలో వేసి బాగా
నిప్పుల్లో వేయించి తర్వాత వీటిని పగలు కొడితే పప్పు అయితే ఉంటుంది. దాన్ని మనం ఇంటికి వాడుకోవచ్చు. దీని నుంచే జీడిపప్పు అయితే వస్తుంది. ఈ కాయ 2 రకాలుగా మనకు బెనిఫిట్ ఉంది. ఇద్దామా ఫస్ట్ ఇద్దాం లెక్కిస్తున్నావా మావా? ఈ కాయలు ఎంత బాగున్నాయి మా, దీంట్లో ఏది తిన్నా ఫస్ట్ అర్థం కల మావా. పని చేశారా? ఏంది మావా? 4 కిలో ఒకేసారి ఉండి స్వామి నువ్వు ఒకడా. అగ్గిలో కాయల్ని ఈ విధంగా వేసినాక ఇట్లా కాలిపోతాయి. తర్వాత వీటిని కొడితే లోపల మనకు జీడిపప్పు అనేది ఉంటుంది. దాన్ని కాయలు పగలు కొట్టి చూపిస్తా. కాయ ఈ విధంగా పగలు కొట్టుకున్నామంటే లోపల మనకైతే ఈ విధంగా పప్పు అయితే కనిపిస్తుంది. సో ఫైనల్గా ఇదే మనకు మార్కెట్లో దొరికే జీడిపప్పు ఇదే. ఒకసారి ఆ గింజని 2గా ఇంచిరా పప్పుని. చూసారు కదా, మనకు మార్కెట్లో కనిపించే జీడిపప్పు ఇదే. సూపర్ ఉంది గాయ్స్. ఓకే గాయ్స్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేం చెప్పేదా, మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, మన మామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.